సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మాహిరా వ్లాగ్స్. ఈరోజు మనదైతే వేములవాడ ఫుల్ టూర్ వెళ్ళబోతున్నాము. మీ అందరికీ కూడా వేములవాడ మొత్తం చూపించబోతున్నాను. సో చూద్దాం పదండి. మనమైతే హైదరాబాద్ నుండి కరీంనగర్ టు జగిత్యాల నుంచి కొండగట్టు రోడ్లో ఉన్నామన్నమాట. ఈ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కొండగట్టు రోడ్ అనమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ కొండగట్టులో ఉన్నాము. కొండగట్టు టూర్ కూడా నేను మళ్ళీ చేస్తాను. సో ఈ కనిపించేదంతా కూడా మీకు కొండగట్టు అనమాట. మనం వయా కొండగట్టు నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో దారిలో అయితే మనకి ఇక్కడ ఒక మంచి గ్రీనరీ ప్లేస్ అనమాట. ఇదంతా కూడా మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా గ్రీనరీ ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే ఒకటి లక్ష్మీ నరసింహస్వామి ఉంది, నల్లిగొండ అని చెప్పేసి. ఇదైతే వేములవాడ ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. టెంపుల్కి ఒక 3 కిలోమీటర్స్లో. చూసారు కదా ఎంత బాగా చేశారు ఈ ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట వేములవాడ. ఇక్కడ చూస్తే మెయిన్ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అనేది నిర్మాణంలో ఉంది కాబట్టి మనల్ని అయితే ప్రజెంటు భీమేశ్వర స్వామి ఆలయానికైతే దారి తయారు చేశారనమాట. ఈ దారి ద్వారా మనం వెళ్ళాలి భీమేశ్వర స్వామి టెంపుల్కి. ప్రజెంట్ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో అయితే మనకి దర్శనం ఆపేశారనమాట. ఒకప్పుడైతే గుడి ప్రాంగణంలో చాలా షాప్స్ ఉండేవి, ఇప్పుడైతే చాలా తగ్గించేశారు. మనకైతే బోనాలు ఎదురవుతున్నాయి, మీరు కూడా ఒకసారి చూడండి. పెద్దవాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే స్కూల్ పిల్లలు కూడా బోనాలు చేసుకుంటూ మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వాళ్ళు కూడా బోనంతో వస్తున్నారు. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా నిర్మాణంలో భాగమే అన్నమాట. టెంపుల్ చుట్టుపక్కల కూడా మొత్తం మనకి నిర్మాణం అనేది జరుగుతుందన్నమాట. సో అందుకనే రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్ ప్రజెంట్ అనేది క్లోజ్ చేశారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీనికి ఏంటనంటే ప్రజెంట్ మనకి భీమేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే దర్శనం ఉందన్నమాట. మిగతాదంతా కూడా క్లోజ్ చేసేశారు. కొన్ని రోజుల వరకు కూడా రాజరాజేశ్వర స్వామి వాళ్ళ ఈ టెంపుల్ అయితే మనకి ఓపెన్ అయితే ఉండదు. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా అండి, ఇదంతా కూడా ఇక్కడ బద్దిపోచమ్మ వారి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇదంతా కూడా నిర్మాణంలో ఉందన్నమాట ప్రజెంట్. ఈ ప్రదేశం అంతా కూడా మనకి భీమేశ్వర స్వామి ఆలయ ప్రదేశం. సో ఇది ఏదైతే కనిపిస్తుందో బ్యారిగేటు, దీని కింద నుంచే మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది, అంత రద్దీగా అయితే లేదు ఈ ప్రదేశం అయితే. చూశారు కదా, ఇక్కడ నటరాజ స్వామి విగ్రహం అయితే ఎంత పెద్దగా అండి, చాలా బ్యూటిఫికేషన్తో ఉందన్నమాట. దగ్గర నుండి లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే వండర్ఫుల్ అనమాట, నేను చెప్పలేని మాటల్లో. ఇక్కడ నుండి మనకి ఇప్పుడైతే మనకి స్వామివారి ఆలయం లోపలికి ఈ ప్రదేశం అంతా కూడా ఎంట్రన్స్ అనమాట. భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా నార్మల్ టైంలో అయితే భక్తులు తక్కువ ఉన్నారు కాబట్టి ఇలా ఉంది. మనకి మంచి ఫెస్టివల్స్ టైంలో అయితే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ బ్యారికేడ్స్ అనేవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మీకు ఇక్కడ చూసినట్టయితే మొత్తం చూడొచ్చు మీరు అదంతా కూడా. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం
హర హర మహాదేవ శంభో శంకర. ఇది కదా అండి వేములవాడలోని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే కొలువైనటువంటి రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అండి స్వామివారి జపం చేసుకున్నటువంటి ప్రదేశము. సో మనకి ఇదంతా కూడా గేట్లు పెట్టి ప్రజెంట్ అయితే క్లోజ్ చేసేసారనమాట. ఆలయం నిర్మాణంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లేదు. కరకట్ట దగ్గర నృత్యం మాత్రం మనకి కర్ణాటకలో ఉన్నటువంటి ఆదియోగి విగ్రహాన్ని మన తెలంగాణలో కూడా స్థాపించారు. ఇంకా ఆ పనులు అయితే పూర్తి కాలేదు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.